ఓకే, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు, రేపు 28వ తేదీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారా, వెళ్ళి అమరావతి గెజిట్ నోటిఫికేషన్కి సపోర్ట్ చేస్తున్నారా? ఈరోజు కేంద్రం కూడా దీని మీద గెజిట్ ఇస్తే క్రెడిట్ మీరు తీసుకుంటున్నారా లేదా? దానికంటే మీరు అంటే ఆన్సర్ చేయండి సార్. నేను అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పలేదు సార్. అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడండి. అమరావతి రైతులకు సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు 28వ తేదీ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం జరగబోతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు వాళ్ళు పడుతున్న బాధల గురించి మాట్లాడదు. గత 5 ఏళ్ళు చూసాం. ఇక్కడ ఏంటి, రేపు 11 మంది వెళ్ళి అమరావతికి సపోర్ట్ చేస్తున్నారా లేదా? దానికి ఆన్సర్ చేయండి సార్. అమరావతి గెజిట్ నోటిఫికేషన్స్కి అక్కడికి పోవాల్సిన 11 మంది పోయినా కానీ నోటిఫికేషన్ జరిగిపోతుంది సార్. వీళ్ళ యొక్క ప్రమేయం లేకపోయినా సరే జరిగిపోతుంది. దానికోసం అవసరం లేదు చెప్తున్నా సార్. కాదు సార్, మన రాజధాని సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని సార్, ఎమ్మెల్యేగా కాదు, ఇక్కడ నివసించేటటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, అంటే పౌరుడు అన్నావు, భారతదేశ పౌరసత్వం ఉంది కాబట్టి ఒకే పౌరసత్వం కాబట్టి మన దేశంలో భారతీయుడిగా ఆంధ్రప్రదేశ్లో నివసించే వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాడు. మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదంటే నేను దానికి ఇంకా పెద్ద మాట్లాడండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ గెజిట్ నోటిఫికేషన్ కన్నా కానీ మీరు తీసుకురావాల్సింది ప్రత్యేక హోదా. మీకు ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు? మీరే సెల్ఫ్ గోల్ వేసుకోవద్దు. ఇంకా అవసరం వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. మీరే ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. మోడీ ప్లీజ్ నేను ఆగుతున్నా, ఆగండి. ఆగితే అవతల వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ ఇస్తాను మీకు టైము. ఒక్క నిమిషం, ఎందుకంటే నాకు ఆ లైన్ రాసుకొని ఉంటాను. నేను ఆ లైన్ ప్రకారమే పోవాలన్నమాట, ఎందుకంటే ఆ లైన్ కూడా నేను దాటకూడదు కాబట్టి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక చిన్న ఫోటో ఒకటి చూపిస్తాను. నేను ఎక్కడో వెతుకుతుంటే కనిపించింది. ఒడిస్సాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఫోటో అది. ఒకసారి మీరు ఆ ఫోటో ఒకసారి చూడండి. ఒకసారి పిసార్ అది ప్లే చేయండి. ఇదేంటి అంటే ఆర్ఎస్ఎల్ఆర్, అది మన మిట్టలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఒడిస్సా నుంచి వెళ్ళిపోయింది. 1,00,00,000 కోట్ల సంబంధించినటువంటి 1,00,000 జాబులు పోతున్నాయి. అలాగే 1,36,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పోతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రం నుంచి అని చెప్పేసి భారీ ఎత్తున ఒడిస్సాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నటువంటి పోస్టులు అవి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు దీనికి కారణం అనేటటువంటి ఉద్దేశంతో రాసినటువంటి ఫోటోను కూడా వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సరే, పార్టీల జోలికి నేను వెళ్ళను, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితి జోలికి నేను వెళ్ళను. సో ఒడిస్సాలో కూడా దీని మీద భారీ ఎత్తున జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం నుంచి ఈ పరిశ్రమ తీసుకెళ్ళిపోయారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఏమంటారు సార్? ఒరిస్సాలో దాని గురించి ఆదిత్య మిట్టల్ గ్రూప్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. మాకు ముంబైలో ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది, అది కాక మేము ఒరిస్సాలో ఒకటి పెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాం, ఇంకోటి కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. సో వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్తో ఆగట్లేదండి, ఒరిస్సాతో కూడా ఆగట్లేదు, ఇంకా ఎక్కువ పెట్టాలని దృష్టిలో ఉన్నారు. సో ఇది అక్కడ నుంచి ఇక్కడ వచ్చేయటం కానీ, అక్కడ క్లోజ్ అయ్యేటప్పో కానీ, అక్కడ భూమి నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే అక్కడ భూమి కేటాయింపులో డిలే అయింది. డిలే అయ్యి ఇప్పుడు అక్కడ ఉంది మా బీజేపీ ప్రభుత్వమే, దాన్ని వేగవంతం చేస్తారు. కొంచెం సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి, అది కూడా జరుగుతుంది, అది పక్కన పెట్టండి. నేనది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేశారు. దాన్ని మనం కాదంటాక లేదు. అది ఎవరితో చేశారంటే 29/10/2020 పోస్కో గ్రూప్, ఇండియా గ్రూప్ చైర్మన్ తో భేటీ అయ్యి, వాళ్ళ సాక్షి పేపర్ లోనే వచ్చింది, ఏదైతే ఉత్తరాంధ్రలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో చైర్మన్ తో మాట్లాడుతున్నాము అని మళ్ళీ 21 జూన్ 2019 30,000 కోట్ల రూపాయలతో పోస్కో ఏది RINL విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే ఇంటిగ్రేటెడ్ మరొకటి పరిశ్రమ 30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థ RINL తో కలిసి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అధికారులతో మాట్లాడారని చెప్పారు. ఆ రకమైన ప్రయత్నం అయితే చేశారు ఆయన. ఇది RINL విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే ఇంకోటి పోస్కోతో పెట్టించాలని ప్రయత్నం చేశారో అది మెటీరియల్ కాలేదు.
సో అదేమైనా మెటీరియలైజ్ అయి ఉంటే దాని క్రెడిట్ మీరు తీసుకుందరు. అలాగే కడప ఇంకోటి కూడా ప్రయత్నం చేశారు రాయలసీమలో ఏంటి 24 డిసెంబర్ 2019 శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కి దీన్ని 3 ఏళ్ళు నిర్మాణం చేస్తాను, తప్పనిసరిగా నన్ను గుర్తుపెట్టుకోండి, నేను నిర్మాణం చేసి చూపించేస్తానని చెప్పి శంకుస్థాపన చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ అదే ప్లేస్ లో మరోసారి శంకుస్థాపన, చెల్లికి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్ మరోసారి శంకుస్థాపన చేశారు. అంటే ఆయన పని శంకుస్థాపన మీద శంకుస్థాపన చేయడం తప్పితే ఆయన 5 ఏళ్లలో ఏమి చేసింది లేదు, చేసింది కాక సరికదా ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రెడిట్ చోరీ అంటే ఈ రోజు వాళ్ళు హైకోర్టులో మన మీ తిరుపతి ఎంపీ గారితో పిల్లు ఇచ్చారు. ఏంటి ఆ పిల్లు? టీసీఎస్ కి భూములు ఇవ్వద్దు, రైజాకి భూములు ఇవ్వద్దు, అటువంటి అన్ని నాశనం రాష్ట్ర సంపద నాశనం అయిపోతుంది కదా. ఏం చెంది మీ గురుమూర్తి గారు టీసీఎస్ గురించి అడగలేదు సార్. TCS గురించి అడగలేదు సార్. ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థలు మాత్రమే అని చెప్పని సార్ టీసీఎస్ గురించి వాళ్ళు అడగరు. దానికి కారణాలు నేను చాలా జాగ్రత్తగా ఇన్ని చూస్తున్నారు. TCS గురించి వాళ్ళు అడగరు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కాదు సార్, మాత్రమే ఇవ్వద్దని గురుమూర్తి గారు మసూదన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నా. టీసీఎస్